హలో వరల్డ్. సో ఈ రోజు వచ్చేసి మనము శ్రీశైల దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట పాదయాత్ర పరంగా. సో నైట్ మొత్తం కూడా నల్లమల అడవుల్లో మనం ప్రయాణించాల్సి ఉంటుంది, అంటే నడుచుతూ వెళ్ళాలి. సో ముందుగా ఇక్కడికి వచ్చి భక్తాదులు సో దర్శనం చేసుకుంటారు. అంటే వెంకటాపురం అండి మనకి ఇది. సో ఆత్మకూరుకు దగ్గరలో ఉంటుంది, ఆత్మకూరు మండలం అనమాట మనకు. సో ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంతమంది మనకు ఈ ప్రదేశం నుంచి పాదయాత్ర పరంగా మీరు మీ సొంత ఊర్లో కాకుండా ఇక్కడ నుంచి ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట. సో వెళ్ళిపోదాం. సో నైట్ మొత్తం కూడా సో నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఒంటరిగా వెళ్తున్నాను ఒకటే. సో ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అనమాట శివస్వాములు. కానీ ఇక్కడ చేత తీరడానికి వచ్చిన భక్తులు మొత్తం కూడా ఇక్కడ నిద్రిస్తున్నారు ఇప్పుడు. సో ఎర్లీ మార్నింగ్ 6 లేదా 7 కల్లా బయలుదేరుతారనమాట ఒకటే. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ లోనే బురద ఉందన్నమాట. చాలా చాలా హెవీ బురదగా ఉంది అక్కడి నుంచి అనమాట. సో మొత్తం కూడా టార్చులు వేసుకుంటూ వస్తున్నారు కదా. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కూడా ఈ విధంగా ఉండిపోయారు. సో భక్త జనాభా మనకు అది నేషనల్ హైవే అండి. మనకు ఎక్కడి నుంచి అంటే గిద్దలూరు టు మనకు కర్నూలు అక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీరు వెంకటాపురం నుంచి ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో మీరు హైవే వెంపటి వచ్చేయండి. ఎవరైనా తెలియకపోతే ఈ దారి వెంట వచ్చేస్తే ఈ విధంగా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఎంతలా కష్టపడుతున్నారు చూడండి. ప్రతి ఒక్కరు వాళ్ళు షూస్ బూట్లు వేసుకొని వచ్చేసారు. చూడండి, మనం వెళ్ళే రహదారి ఇలా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మొత్తం కూడా టార్చ్ లైట్లు వేసుకొని మరీ వెళ్ళిపోతలేదు. పడితే ఈ బుడిద చూసారు కదా ఓర్మల్లులా. సో ఇలా పడిపోతారండి. దయచేసి చెప్తున్నా, ఎవరు కూడా ఈ విధంగా రాకండి రా బాబు. అటు వెళ్ళేసేయండి. అక్కడ పెట్రోల్ బంక్ కనిపిస్తుందా, ఆ పెట్రోల్ బంక్ నుంచి ఇట్లా వచ్చేసి లైట్ దగ్గరకు వచ్చేసి సరిపోతుంది. ఈ విధంగా వచ్చేసి ఇలాగే ఉంటుంది పరిస్థితి, అందరి పరిస్థితి. ఒక 1 అవర్కి దగ్గర అవుతుంది మనం ఆ లైట్ల దగ్గర నుంచి ఇక్కడ రావడానికి. సో దారి వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడ కిందకి దిగిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట. దారిలో మార్గమధ్యంలో మనకి ఇలా చెకింగ్ ఉంటుందండి. అంటే మనకు లీటర్ బాటిల్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ ఇలాంటివి అలో చేయరు. ప్లాస్టిక్ సామాగ్రి ఏది కూడా అలో చేయరు మనకు. ఇక్కడనే మొత్తం కూడా సో తీసేసుకుంటారు అన్నమాట మన బ్యాగ్స్ చెకింగ్ చేసి. మరి కూడా మార్గమధ్యంలో మనకు ఈ విధంగా కన్నడలో తెలుగులో మనకు శ్రీశైలంకు దారి అని ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి ప్రతి చెట్టుకు. సో మీరు ఒంటరిగా వెళ్ళడానికి ట్రై చేయకండి, ఎందుకంటే దారి తప్పిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. సో అడ్డదిడ్డమైన దారులు ఉంటాయి. అంటే మనకు ఒకటే దారి అని అంటూ ఉండదు. మనకి ఇక్కడ పాదాల అచ్చులు కూడా మనకు ఉండవు అనమాట. సో బుజుకులో నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే సో పొడిగా ఉంటుంది మట్టి. ఆ మట్టిలో నడుచుకుంటూ పోతే కాస్త గాలి పెట్టగానే సో ఆ అడుగు జాడలు అనేవి మూసుకుపోతాయి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. నడి అడవిలో మనకు ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. మనం ఇక్కడ వెళ్తున్నది హనుమాన్ టెంపుల్ దగ్గరికి. మనకు ఇక్కడ చూస్తున్నది హనుమాన్ టెంపుల్ అనమాట. మనకు అడవిలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుందంట. చూడండి, హనుమాన్ టెంపుల్ ఇది మనకు. మనకి ఇక్కడ టైగర్ రిజర్వ్ అండి. మనకు టైగర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. సో నో ఎంట్రీ అనమాట. ఇక్కడ దర్గా అనమాట. చూడండి, చెప్పాను కదా నా మండలం గురించి రీసెంట్గా తీసిన కొండపైకి ఎక్కి తీసిన వీడియో అండి. అలాగే మనకు శ్రీ వెల్దుర్తి తిక్క నరసింహస్వామి దేవస్థానం గురించి కూడా ఒక వీడియో పెట్టాను అనమాట. సో ఆ దేవస్థానానికి సంబంధించిన భక్తాదులు ఇక్కడ మనకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. సో మనకు శ్రీశైలానికి వెళ్ళే మార్గ మధ్యంలో హనుమాన్ టెంపుల్ దాటి వచ్చిన తర్వాత మనకు ఉంటుందన్నమాట. సో ఒకటే వెళ్ళిపోదాం నైట్ అవుట్ మొత్తం కూడా. సో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఊరు అనమాట మనకి. ఇది ఈ ఊరు పేరు వచ్చేసి చెంచగూడెం అండి. చెంచగూడెం దగ్గర ఉంటుంది అనమాట. చూడండి, నైట్ మొత్తం కూడా లైట్స్ ఏ విధంగా వస్తున్నాయో. చాలా మంది వస్తున్నారు అనమాట. మనకు మార్గమధ్యం వచ్చేసి మనకు మన ఊర్లలో ఏ విధంగా ఉంటుందో రహదారి వచ్చేసి ఆ విధంగా ఉంటుందండి. సో భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. చాలా మంది వెళ్తూ ఉంటారు భక్తాదులు. కొత్తగా వెళ్ళే వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొత్త ఎక్స్పీరియన్స్. నేనైతే కొత్తగానే వెళ్తున్నాను. సో నేనైతే ఎలాంటి భయం పొందలేదు ఇప్పుడు దాకా. చాలా బాగుంది. చూడండి, మనం వచ్చేసి ఇప్పుడుకి ఈ మ్యాప్ అండి. మనకు శ్రీశైలం మహాక్షేత్రానికి కాలిబాటన నడిచే మార్గం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మనం వచ్చేసి నాగులూట అండి, వీరభద్ర స్వామి దేవాలయం. సో 9 కిలోమీటర్లు వచ్చాం. సో గోసాయి కట్ట నుంచి 9 కిలోమీటర్లు. సో అక్కడ నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి, దామెర్లకుంట. సో ఈ విధంగా వెళ్ళాలి. సో టోటల్గా మనము మార్నింగ్ లోపు ఎక్కడికి వెళ్ళాలంటే మన టార్గెట్ భీముని కొలాలి. ఇక్కడికి వెళ్ళాలి మార్నింగ్ 10 లేదా సో 9 లోపు ఇక్కడికి వెళ్ళాలన్నమాట. వీరభద్ర స్వామి టెంపుల్ అండి. చాలా మంది సేద తీరుతున్నారు. ఎలా పండుకున్నట్టు చూడండి. చెత్తల్లోనికి వెళ్ళి సో లోపలికి వెళ్ళి అంత భయంకరంగా ఉన్నాయి. చెత్తలోకి వెళ్ళి కూడా పడుకున్నారు అనమాట. ఇక్కడ వీరభద్ర స్వామి టెంపుల్ ఇది. సో మనకు వీరభద్ర స్వామి గుడి అండి మనం ఇక్కడ చూస్తున్నది. సో లోపల కనిపించే విగ్రహమూర్తి వచ్చేసి వీరభద్ర స్వామి. సో లోపల చాలా బాగుంటుంది. మనం ఎంట్రెన్స్ ఈ విధంగా లోపలికి వెళ్ళిపోవచ్చు. అలాగే ఎగ్జిట్ ప్రాంగణం ఈ విధంగా ఉంటుంది. మనకి ఇక్కడ నందీశ్వరుడు మనకు నలుమూలలు ఉంటారు అనమాట.
అంటే ఇటు సైడ్ ఉన్నాడు, అలాగే మనకు అటు సైడ్ అక్కడ ఉన్నాడు. ఇక్కడ చూపిస్తాను కదా బయట మార్గం, సో అక్కడ ఉన్నాడు. అలాగే ఇక్కడ నందీశ్వరులు చాలా చాలా బాగుంటారు ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది విగ్రహమూర్తులు మొత్తం కూడా. లోపల లైటింగ్స్ అనేది, సో ఇంత అడవిలో కూడా లైటింగ్స్ రావడం చాలా గ్రేట్ అబ్బా. ఇక్కడైతే అందరూ కూడా ఎలా పడుకున్నారు చూడండి. అలుపు వచ్చేసి ఉంటుంది ఇంత దూరం వచ్చిన తర్వాత. సో ఇంత అడవిలో ఆ మాత్రం నడుచుకుంటూ వచ్చిన తర్వాత అలుపు రాకపోవడం ఏమన్నా చూస్తున్నారు కదా మీరు. సో నందీశ్వరుడు మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. మొత్తం కూడా అమాంతం ఎలా సేద తీరుతున్నారు అందరూ కూడా. సో చాలామందికి అలుపు వచ్చేసి ఉంటుంది, ఇంకా నిద్రపోతున్నారు అందరూ కూడా. మనకు వీరభద్ర గుడి దగ్గర నుంచి మనకు మెట్ల మార్గం వస్తుంది ఇది. సో మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. ఎలా ఉందంటే మనకు పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కుతాం చూడు, పర్వతాలు అధిరోహిస్తారు, ఆ విధంగా ఎక్కుతూ వెళ్ళాలన్నమాట. చూపిస్తే చూడండి ఇంత పైనుంచి. సో అక్కడ బాగుంది కదా ఊరు. సో ఆల్మోస్ట్ సగం మెట్ల మార్గం వెళ్ళిపోయింది. సో మిగతా సగం ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి. అందరు కూడా ఆయాసపడిపోతారు ఇక్కడికి వచ్చేసిన తర్వాత. మన వాయిస్ మనం మాట్లాడాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకరు ఇతరులు ఎవరైనా సరే మనపై ఒక చెయ్యి వేసినా కూడా లాగి పెట్టి కొడదామనిపిస్తుంది. ఇదే మనకు హైయెస్ట్ అనమాట. అంటే శ్రీశైలం నడిచే నడక మార్గంలో ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడికి వచ్చేస్తే. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి మనకు మెట్ల మార్గం అయిపోతే ఇక్కడ వచ్చేసి మనకు ఒక ముఖద్వారం వచ్చేస్తుంది. ముఖద్వారం మబ్బులో సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట మనకి ఇక్కడ. పొద్దున్న వేస్తేనే బాబు కనిపించేది. సో చాలా పాతకాలం గోడలు ఇవి. మొత్తం కూడా రాతితో నిర్మించారు. ఎక్కడ కూడా ఇలాంటి సిమెంట్ వాడలేదు. కానీ మన తెలుగు వాళ్ళ దరిద్రం ఏమిటంటే ఎక్కడ చూడు ఈ విధంగా పేర్లు రాస్తారు. అలా నేమ్స్ రాయకంటారా నైనా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మెట్ల మార్గం ఇంకా అమాంతం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి ఇలాంటిది వస్తుంది అనమాట. సో రెండవ శిఖరం గలుగోపురం అంటారు. సో ముఖద్వారం రెండవ ముఖద్వారం అంటారండి. మొత్తం పాడుపడిపోయింది అనమాట. సో ఇందులో నుంచి లోపలికి అయితే వెళ్ళట్లేదు. సో ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవలసి వస్తుంది మనకి ఇక్కడ. ఇప్పుడు రాజమౌళి అంటావు అని అబ్బా. వాడు కూడా పేర్లు అమాంతం ఎలా రాసుకున్నాడు చూడండి. అరే గుళ్ళకి గోపురాల కేంద్రం నేను రాసుకునేది. అంతగా రాసుకోవాలనిపిస్తే గుండెలు ఉంటాయి కదా, సో చర్మాన్ని కోసి పడేసి గుండెలపై రాసుకోండి, బాగుంటుంది. అయిపోయిందండి మెట్ల మార్గం అయిపోయింది. ఇప్పుడు సమాంతరం. సో అంటే సమతలంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ కనిపించే ఊరు వచ్చేసి పెచ్చెరు అంటారండి. ఈ పెచ్చెరు దగ్గరకు వచ్చేసరికి అందరికీ పై మీద వాళ్ళకి కాకుండా ఉండిపోతుంది అనమాట. అంటే ఎలాగంటే మొత్తం కూడా అడ్డం పడిపోతారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డం పడిపోతారు. ఈ విధంగా పడిపోతారు. ఇక్కడ చూడండి ఈ విధంగా పడిపోతారు. మొత్తం కూడా వాళ్ళ శోధనం లేకుండా అయిపోతుంది అంటారు కదా, సో ఆ విధంగా అయిపోతారు. అయినా సరే ఇంత అడవిలో అయినా సరే మనకి ఇలాంటి బొలోర్లు వస్తాయి అక్కడక్కడ వాటర్ బాటిల్స్ దింపడానికి. సో రహదారి అయితే ఎక్కడ నుంచి ఉందో మనకైతే తెలీదు. అంటే హైవే నుంచి ఉందన్నమాట. ఆత్మకూరు హైవే నుంచి రహదారి ఉందన్నమాట ఈ నల్లమల్ల అడవులు లెక్క. అదైతే మనకు తెలియదు. సో పెచ్చెరు పరిసర ప్రాంతాలంటే ఇక్కడ కనిపించింది మనకు. చాలామంది భక్తులు ఇక్కడే విశ్రాంతి తీసుకుంటారు. చెరువు నుంచి మనకు భీమునికొలను వచ్చేసి 9 కిలోమీటర్లు ఉంటుందన్నమాట. 9 కిలోమీటర్లు ఇప్పుడు బయలుదేరుతాం. మనకు ఇక్కడ ముడుపులు కట్టే ప్రాంగణం అండి. మనకు భీమునికొలానికి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ దూరంలో ఉంటుందన్నమాట. పొద్దున్న అయిపోయింది. ఇప్పుడు 6 o'clock అయిపోయింది. మనకు పొద్దున్న ఎలా ఉన్నారు చూడండి అందరూ కూడా. సో చాలా డల్గా ఉండిపోయారు. సో ఈ ప్రాంగణం మొత్తం కూడా కట్టేశారు ఇక్కడ. చాలా చాలా అద్భుతంగా కట్టేశారు. చూపిస్తా చూడండి. మొత్తం కూడా ఈ విధంగా కట్టేసి ఉంటారు. మనకు చెట్లకి గుట్టలకి ఇల్లు మొత్తం కూడా కట్టుకొని ఇక్కడ ఉండిపోయి ఉంటారు. వెళ్ళిపోతాం. సూర్యుడు వచ్చేస్తాడు. భీమునికొలానికి అయితే 9 అనుకున్నాం కానీ సో 7-8 వెళ్ళిపోతాం అనమాట. ఎవరింట్లో ఎవరు పెద్దది కట్టారో తెలియదు కానీ సో కోరికలు ఉన్న వాళ్ళు ఇండ్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇలా కట్టేశారు. మీరు కూడా కట్టేయండి వచ్చి. సో పాదయాత్రలో భాగంగా చాలా బాగుంటుంది. పొద్దున్నే అనమాట మనకి ఇక్కడ భాగంగా మొత్తం కూడా ఇండ్లు కట్టేశారు ఇక్కడ. అమాంతం నల్లమల్ల అడవిని ఒక పల్లెటూరు మాదిరి, ఒక పట్టణం మాదిరి చేసేసారు ఇక్కడ. చూడండి ఎంత బాగా కట్టారో. సో కనిపిస్తుంది ఇప్పుడు ఒక ఊరు, ఒక జాతర మాదిరి ఉంటుంది కదా మనకు. బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికంటే ఆ మాత్రం వెళ్ళాల్సిందే. ఇప్పుడు మనం చూస్తున్నది నల్లమల్ల అడవి ప్రాంగణం ఫారెస్ట్ అండి. మనకు ఇక్కడ చూడండి ఎలా నిప్పు పెట్టేశారో. మొత్తం కూడా మహంతం కాలిపోయింది. అంటే బ్రహ్మరాంబ అమ్మవారిని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనానికి వెళ్తున్నారని. సో భక్తులు వెళ్ళి దారిలో కనుక మనకు అడవి మృగాలు వస్తాయని ఇలా పెట్టేశారో, లేకుంటే సో ఎవడైనా దుండగులు వచ్చేసి ఇలా పెట్టేసారో తెలియదు కానీ అమాంతం మనకు ఒక 100 ఎకరాలు 200 ఎకరాలకి ఎక్కువనే కాలిపోయి ఉంటుంది అడవి ప్రాంగణం మొత్తం కూడా. సో ఇలా కాలిపోతే చాలా నష్టం వస్తుంది. అది గుర్తుపెట్టుకొని సో అధికారులు ప్రతి ఒక్కరు కూడా సో ఎవరైనా ఈ వీడియో చూసి మనకు చెప్పండి. చాలామంది కూడా చూడండి మొత్తం కూడా తెల్లగా ఉన్న రాళ్ళు నల్లగా అయిపోయాయి అనమాట.
మొక్కలు కూడా ఎలా అయిపోయి చూడండి, మొత్తం అమాంతం అక్కడ లాస్ట్ నుంచి ఇక్కడ ఏ లాస్ట్ ముందు వరకు మొత్తం కొన్నిరికి దగ్గరలో ఉన్నామన్నమాట ఇప్పుడు మనము. సో ప్రకృతి చాలా అద్భుతంగా అందంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తుందా ఆ కొండ ఎక్కి అవతలకు దిగాలి. సో అక్కడికి వెళ్తే శిఖరం వస్తుందన్నమాట మనకు అక్కడికి. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు భీమ కొలనండి, మనకు భీమ కొలను ప్రాంగణం ఉంటాము. సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు భీమ కొలనండి, భీమ కొలను ప్రాంగణంలోకి వెళ్తున్నాము. చాలా మంది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ప్రదేశం వచ్చేసి. ఎంత జనాభా వెళ్తున్నారు చూడండి మల్లికార్జున దర్శనానికి. ఆ తగ్గులోకి వెళ్ళిపోవాలి. భీమ కొలను అంటే తగ్గులు ఉంటుందన్నమాట, అక్కడ కనిపించే తగ్గులు. అటు సైడ్ చూడండి మనకు లాంగ్లో కనిపిస్తారు. సో అటు సైడ్ కూడా ఉన్నారు జనాలు. చూడండి మొత్తం కూడా ఈ విధంగా వెళ్తారు. ఇక్కడ కానీ జారితే దొల్లుకుంటూ వెళ్ళిపోతారు. సుమారు అంటే ఒక లారీకి అవుతాయేమో చెప్పులు, అన్ని చెప్పులు ఉంటాయి ఇక్కడ భీమకొలం దగ్గర. చూడండి మన కష్టాలు ఎలా ఉన్నాయో, చాలా పద్ధతిగా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇలా అమాంతం దిగుతూ వెళ్ళాలి, పట్టుకొని. సో పడితే ఏమైతే కాదు, దొల్లిపోతాం అంతే, ఇంకా ఏం జరగదు, దెబ్బలు కూడా తలగు. పడితే అక్కడి నుంచి పడితే దొద్దుదో కిందికి దొల్లిపోతాం, అక్కడ కనిపించే కింది వరకు దొల్లిపోతాం. మన దగ్గర అయితే ప్లేస్ చాలా ఎక్కువగా ఉంది. చూడండి భీమకొలను అండి, చాలా పెద్ద ఉంటుంది భీమకొలను ఇక్కడ. సో మొత్తం కూడా చూపిస్తాను. మీరు చూస్తున్నారండి ఇప్పుడు భీమకొలను అనమాట. మనకు భీముడు తన గజతోని కొడితే ఈ కొండ మొత్తం 2 ముక్కలుగా అయిపోయింది. సో ఇక్కడ కనిపిస్తున్న కొండ మొత్తం కూడా సో 2 ముక్కలుగా అయిపోయి ఈ విధంగా ఏర్పడింది అనమాట భీమకొలను. మనకు నిత్యం వాటర్ అనేవి ఉంటాయి ఇక్కడ, ఎంత ఎండల కాలమైనా సరే నీళ్ళు అనేవి ఉంటాయి. మనకు ఇలా ప్రవహిస్తూనే ఉంటాయి. చాలా మంది భక్తులు సేద తీరుతున్నారు ఇక్కడ. భీమకొలను అంటారండి దీనిని. ఈ ప్రదేశం వచ్చేసి ఎంత పెద్ద ఉంది చూడండి. అమాంతం మనము ఒక 10,000 కాదు కదా, సో 1,00,000 మందినైనా సరే ఇంకించుకుంటుంది. అంటే ఇందులోన సో 1,00,000 మంది దాకైనా పట్టే ఛాన్స్ ఉంది. అమాంతరం అక్కడ ఆ కొండ కనిపిస్తుందా, ఆ కొండ దగ్గర నుంచి మనకు స్టార్టింగ్ అక్కడి నుంచి మనకు ఎండింగ్ ఇక్కడ దాకా ఉంది. సో అక్కడికి అవతల ఆ కొండ దగ్గర వరకు ఉంది. చూడండి ఇదండి మనకు భీమకొలను అనమాట. చాలా బాగుంది. సో మొత్తం కూడా చాములు స్నానాలు చేస్తున్నారు. అలాగే మనకు ఇటు సైడ్ వెళ్ళిపోవాలి, ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి మొత్తం కూడా. సో మనకు శక్తి లేదు ఆ శరీరంలో. ముందుగా ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రాసెస్ ఏమిటంటే సో ఈత పడాలి, స్నానం చేయాలంటే చేస్తారు. ఎవరు కూడా శక్తి ఉండదు. అమాంతం నల్లమల్ల అడవి అంటే చిన్న అడవి అయితే కాదు కదా, చాలా అద్భుతంగా ఉంటుంది. సో భీమకొలను అనమాట. అప్పటి నుంచి మనకు సుమారు అంటే ఒక 1,00,000 మంది జనాలైనా ఇక్కడ పట్టే ఛాన్స్ ఉంటుంది. అంత పెద్ద ఉంటుంది మనకు భీమకొలను అనేది. అంటే మనకు ఒక క్రికెట్ స్టేడియం గ్రౌండ్ ఎలా ఉంటుందో అంత పెద్దగా, అంత జనాభా పట్టే ప్లేస్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు భీమకొలంలో ఉండే ప్రదేశంలో సో భక్తులు ఎలా దిగొస్తున్నారంటే, మనం ఇక్కడ ఒక రెడ్ కలర్ శారీ ఆమె తిరుగుతుంది చూడండి. సో అక్కడ నుంచి దిగొచ్చామన్నమాట. చాలా కష్టంగా అనిపించింది. చూడడానికేమో చాలా కింద ఉంది కదా అనిపిస్తుంది, కానీ అక్కడికి వెళ్ళి దిగితే సో వాళ్ళకి అమాంతము మనకు 15 అడుగుల హైటు నుంచి కిందికి దిగుతూ రావాలి. ఈ విధంగా భక్తులు మొత్తం కూడా భీమకొలంలోకి ఈ విధంగా దిగుతారు. సో లోపల నుంచి అంటే ఇక్కడ భీమకొలంలోంచి బయటికి వెళ్ళిపోయే మార్గం ఇదండి మనకు. సో ఈ మార్గం ద్వారా బయటికి వెళ్ళిపోతారు. చాలామంది శివభక్తులు, అలాగే చాలామంది శివభక్తులతో తోడుగా వచ్చే స్వాములు. అంటే మనకి ఇది ఒక పర్యాటక కేంద్రం కంటే ఆధ్యాత్మిక దైవభక్తి పరంగా అని చెప్పొచ్చు. అంటే భీమకొలను అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా భీమకొలను చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. ఓకేడన్ శివుడన్ వచ్చేసాము. సో ఇదండి మనకు శ్రీశైలానికి, అంటే వెంకటాపురం నుంచి శ్రీశైలానికి పాదయాత్ర ప్రయాణం ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. సో ఇక్కడి నుంచి వచ్చేసి మనకు మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. సో శిఖరం అంటారు. సో శిఖరం నుంచి మెయిన్ రోడ్ వస్తుంది. సో మెయిన్ రోడ్ తర్వాత సో మొత్తం కూడా శ్రీశైలంలో చూడదగిన ప్రదేశాలు మరి పార్ట్ 2లో పెడతాను. సో ఒకడ ఇది పార్ట్ 1 అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్.